కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు నగరంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన ములుముడి బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు నగరంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన ములుముడి బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు, చనిపోయిన వారసులకు ఉద్యోగాలు, చనిపోయిన వారసులకు ఉద్యోగాలు, సమ్మికాలకు జీతం, సమ్మికాలకు జీతం, సమ్మికాలకు జీతం, కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. 10 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులు వెంటనే మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి వెహికల్ షెడ్ నుండి ములుముడి బస్టాండ్ వరకు మున్సిపల్ కార్మికులందరూ ర్యాలీ నిర్వహించారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కాలరాస్తూ లేబర్ కోడ్లు అనేటటువంటివి యజమానులకు అనుకూలంగా, కార్మికుల చట్టాలు పేరుకి లేబర్ కోడ్స్ కానీ అది ఓనర్ కోడ్స్గా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్మికులకు ఉన్నటువంటి అరాకొరా చట్టాలను కూడా తీసేసి యజమానులకు అనుకూలంగా మార్చడాన్ని దేశంలో ఉన్న యావత్ కార్మిక వర్గం ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఈ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల కార్మికుల యొక్క సమస్యల్ని గాలికొదిలేశారు. సమ్మెకాలం జీతం ఇస్తామని హామీ ఇచ్చి స్వయానా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనరు చర్చలు జరిపి సమ్మెకాలం జీతం ఇస్తానని హామీ ఇచ్చి ఆ మాట తప్పారు. ఈ రోజు కూడా సమ్మెకాలం జీతం ఇవ్వలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, వారసులకు ఉద్యోగాలు లేవు. అనేక సంవత్సరాల నుంచి అమలవుతున్నాయి ఇవి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మంత్రి నారాయణ గారు ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా నెల్లూరులో ఉన్నటువంటి పాలకవర్గంగా ఉండి కార్మికుల కడుపులు కొట్టేటటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తారీఖున జరగబోయే దేశవ్యాప్త కార్మికుల సమ్మెని జయప్రదం చేయాలని ఈరోజు నెల్లూరు నగరంలో ఉండేటువంటి మున్సిపల్ కార్మికులందరూ వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేయడం కోసం, సమ్మెని విజయవంతం చేయడం కోసం ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు ఆప్కాస్ అని ఈరోజు ప్రభుత్వాలు పర్మనెంట్ అనేదే లేకుండా కార్మికుల గొంతు నులమడం కోసం లేబర్ కోడ్స్ని తీసుకొస్తున్నాయి. వెంటనే వాటిని రద్దు చేసి కార్మికుల చట్టాలని అమలు చేయాలని చెప్పి ఈరోజు కార్మికులందరూ వాళ్ళ బాధని తెలియజేస్తున్నారు. సమ్మెకాలం జీతం వెంటనే చెల్లించాలి. రిటైర్డ్ అయినటువంటి కుటుంబాలు, చనిపోయినటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కల్పించాలని చెప్పి ఈరోజు కార్మికులందరూ తెలియజేస్తున్నారు. రేపు 12వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్క కార్మికుడు రోడ్డు మీదకి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మనకు జరుగుతున్న ఈ నష్టాలని లేబర్ కోడ్లు పేరుతో ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలను ఈ తక్షణమే వెనక్కి ఉపసంహరించుకోవాలి. లేకపోతే కార్మికులందరూ కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెల్లూరులో నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ కమిషనర్ గారి పాలన మరీ సక్రమంగా లేదు. కాబట్టి మాకు జరుగుతున్న అన్యాయాలు, అలాగే మాకు రావాల్సిన జీతభత్యాలు, అలాగే మాకు రావాల్సిన అలవెన్సెస్, అలాగే ప్రతి ఒక్కటి కార్మికులకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.
లేని పక్షంలో రేపు 12వ తారీఖు పైన పెద్ద ఎత్తున సమ్మెకి దిగుతామని ఇది హెచ్చరిస్తున్నాం.